క్యాలరీ డెఫిసిట్ అనేది నీకెందుకు వర్క్ చేస్తలేదో ఈ రీల్‌లో చెప్తా సేవ్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కొంచెం అమౌంట్ ఉందని అనుకుందాం. ఇప్పుడు ఆ అమౌంట్‌ని మీరు ఖర్చు పెట్టుకుంటారు. ఎట్ ది సేమ్ టైమ్ సేవ్ కూడా చేసుకుంటారు. ఇప్పుడు క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటిది? నీకు అవసరం ఉన్న దానికంటే తక్కువ తినడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు 2000 క్యాలరీస్ అవసరం ఉన్నాయి అనుకుందాం. అందులో నువ్వు 1500 క్యాలరీస్ తిన్నావు. ఇంకా మిగతా 500 క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి నువ్వు స్టోర్ చేసుకున్న ఫ్యాట్ నుంచి తీసుకోవాలన్నది నీ ఆలోచన. అంతే కదా! బ్యాక్ టు ద స్టోరీ. ఇప్పుడు మీరెక్కడైనా షాపింగ్‌కెళ్లారనుకుందాం. మీకు బాగా నచ్చిన షర్టో, డ్రెస్సో ఏదో ఒకటుంది. అది 1500 ఉంది. మీ దగ్గర 1000 రూపీసే ఉన్నాయి. ఇంకా 500 రూపీస్ కావాలి. కాకపోతే ఆ అమౌంట్ ఏదైతే ఉందో మీరు సేవ్ చేసుకున్న దాంట్లో ఉంది. అది కూడా ఇంట్లో ఉందనమాట. ఇప్పుడు మీరేం చేస్తారు? మీ దగ్గర అమౌంట్ లేదు కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటారు. ఇన్ ద సేమ్ వే మీరిప్పుడు ఏదైతే క్యాలరీ డెఫిసిట్‌లో ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ 1500లో ఉన్నారని అన్నాను గదా! ఇప్పుడు పైన 500 అనేది మీ ఫ్యాట్ నుంచి ట్రిగ్గర్ అవ్వాలి. అలా కాకుండా ఏమవుతుందనంటే, మళ్ళీ మీ బాడీ అనేది మెయింటెనెన్స్ క్యాలరీస్ 1500 చేస్తుంది. ఎందుకిట్లా చేస్తుంది? బికాస్ ఆఫ్ ది హై ఇన్సులిన్. మీకెప్పుడైతే ఇన్సులిన్ ఎక్కువుంటదో, మీ స్టోర్డ్ ఫ్యాట్ అనేది ట్రిగ్గర్ అవ్వదనమాట. సో, మీరెప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే, మీ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంతుంది? మీ బాడీలో మీరు తిన్నప్పుడు మీ ఇన్సులిన్ ఎంత స్పైక్ అయితుంది? ఈ ఆలోచనతోని మీరు ప్లాన్ చేసుకోవాలనమాట. అప్పుడు మాత్రమే మీ క్యాలరీ డెఫిసిట్ అనే కాన్సెప్ట్ మీకు హెల్ప్ అయితది.